హాయ్ అండి, అంజలి ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం. నేను మీ కుసుమాంజలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మీ అంజలి మీకోసం ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చింది. అదేంటో ఇప్పుడు అమ్మ వాళ్ళ ఊర్లో చేపల హంటింగ్ ఎలా చేస్తారో మీకు ఇప్పుడు చూపిస్తానండి. చాలామంది పేదవారు ఇలానే వాళ్ళ జీవనం సాగిస్తారు. అది ఎలానో మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాము. చాలామంది వలలతో చేపలు పడతారండి ఇలాంటి ప్లేసెస్కి వచ్చి. కొంతమంది గేలం వేసి చేపలు పడతారు. మేము మీకు గేలంతో చేపలు ఎలా పడతారో చూపిస్తాము. వలలు వేసి చేపలు పట్టడం చూపించడం కుదరలేదండి. నెక్స్ట్ కుదిరినప్పుడు తప్పకుండా చూపిస్తాము. ప్రజెంట్ అయితే గేలంతో చేపలు ఎలా పట్టాలో చూద్దాం. చూసారా ఎన్ని చేపలు ఉన్నాయో? చిన్న చిన్న చేపలు చాలా బాగున్నాయి. అవి అన్నీ వలలతోనే వస్తాయండి. ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి చూసారా? అవి కూడా చేపల కోసం పెట్టిన ఉచ్చులండి. గేలం ఎలా తయారు చేసుకోవాలంటే అలాంటి కర్రకి తాడు కట్టాలండి. ఆ తాడు చివర గేలం ముళ్ళు ఉంటుంది, అది కట్టాలి. గేలం ముళ్ళకి పైన కొంచెం ధర్మాకోల్ పీస్ కానీ పాలిథిన్ కవర్ కానీ కడతారండి. ఎందుకంటే చేపలు మేత తినడం కోసం వచ్చినప్పుడు వాటి మూమెంట్ తెలుస్తుంది, అప్పుడు వెంటనే పైకి లాగేస్తారు. చూసారా ఒక చేప పడింది. దీనిని నాటుగొరక అంటారండి. ఇవి ఎక్కువగా ఉన్నాయి, చాలా బాగుంటాయి టేస్ట్ కూడాను. ఇదిగోండి అలా మూవ్ అవుతుంది. చేపలు మేత తినడానికి వస్తే బాగా మూవ్ అవుతుంది అది, అప్పుడు మనకు తెలుస్తుంది. చూసారా చేపలు ఎలాగా పైకి తేలుతున్నాయి, ఆడుకుంటున్నాయి చేపలన్నీ. కొంతమంది నైట్ చేపలకి ఉచ్చు పెడతారండి. మార్నింగ్ కల్లా చేపలు ఆ ఉచ్చులో చిక్కుతాయి. అది కూడా ట్రై చేసాము, కానీ మా దగ్గర ఉచ్చు లేదు. అందుకే 8-9 చేపలు మాత్రమే పడ్డాయి. అది కూడా చూపిస్తాము. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూసారా గేలానికి ఎన్ని పండియో? మాకు ఎక్కువ గేలానికే పండియండి చేపలన్నీ. లాస్ట్లో ఎన్ని చేపలు పండియో అవన్నీ మీకు చూపిస్తాము. ఈరోజు నైట్ ఉచ్చు పెడతాము. ఆ ఉచ్చులో ఎన్ని చేపలు పడినాయో చూపిస్తాము. మొత్తం ఓవరాల్గా మార్నింగ్ ఎన్ని చేపలు పడినాయో అన్నీ చూపిస్తాము. ఈ గేలానికి పడిన చేపలు చనిపోవండి. 3-4 డేస్ వరకు అలాగే బతికి ఉంటాయి వాటర్ వేసి పెడితే. ఈరోజు నైట్ ఉచ్చు పెట్టామండి, కానీ నైటు చూసాము 1 అవర్లో చూస్తే 2 మాత్రమే పడినాయి. నాటుగొరకలు ఎక్కువ పడతాయండి. మన వరదలకి నాటుగొరకలు ఎక్కువ వచ్చినాయి. అదిగోండి 2 మాత్రమే పడినాయి. ఇది నాటుగొరకండి. రేపు మార్నింగ్ అన్నీ పట్టిన తర్వాత రేపు మార్నింగ్ చూపిస్తాం మీకు. చిన్న చిన్న చేపలు చూసారా చాలా బాగున్నాయి కదా? చాలా రకాల చేపలు వచ్చినాయండి మొన్న వరదలకి.
మార్నింగ్ ఎన్ని చేపలు పడినాయో చూద్దాం. ఇవి చూసారా ఎన్ని చేపలు ఉన్నాయో. ఎక్కువ గేలానికి పడినాయండి, కొన్ని మాత్రమే వలలో చిక్కినాయి. అంతేనండి ఫిష్ హంటింగ్.